వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు చూడండి మా స్టాఫ్ అండి, అమ్మాయి మేమందరం స్కూల్ టీచర్స్ అమండి. అమ్మాయి మ్యారేజ్ కోసం స్కూల్ వదిలి వెళ్ళిపోతుందండి. దానివల్ల మేము అందరు కలిసి టీచర్స్, మా మేడం అండి, వీళ్ళు చాలా మంచోళ్ళండి. మా మేడము చూడండి, పసుపు కుంకుమం అందరికి ఇస్తున్నాము. కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి, చూడండి కొబ్బరికాయలకు పసుపు రాసి బొట్టు పెట్టి అన్నీ తయారు చేసినామండి మేము. అలానే టీచర్స్ కూడా అందరికీ పసుపు కుంకుమం ఇచ్చుకున్నారండి. అలానే అందరూ పసుపు కుంకుమం ఇచ్చి అన్నీ రెడీ చేస్తున్నామండి. చూడండి తాంబాలంలో పెట్టి అన్నీ రెడీ చేస్తున్నాము. రెడీ చేసిన తర్వాత పూలు, పండ్లు, ముత్తైదలు, చూడండి గాజులు, చీరలు, బట్టలు, పండ్లు, అన్నీ స్వీట్ కూడా తెచ్చినామండి. అన్నీ తెచ్చి అమ్మాయి ముందు అన్నీ తయారు చేసి రెడీ అయిన తర్వాత అమ్మాయిని మేము కూర్చోపెట్టామండి. అక్షంతలు అన్నీ కలిపి పెట్టామండి. అన్నీ రెడీ చేసిన తర్వాత దీపం కూడా రెడీ చేసి దీపం వెలిగించినామండి. మా టీచర్స్ వెలిగించిండ్రు. తర్వాత అందరు టీచర్స్ అందరూ వాళ్ళు తెచ్చిన జాకెట్ పిట్లు, పండ్లు, పూలు, బట్టలు అందరు పట్టుకొని అమ్మాయి దగ్గరికి అందరు సార తీసుకొచ్చినట్టు వచ్చిండ్రండి. ఎంతో మంచి అనిపించిందండి. మేము అంత ఫ్రెండ్స్గా అందరు కలిసి ఉంటాము మేము. చూడండి మా మేడం కూడా శారీస్ అన్నీ తెచ్చిండ్రండి. టీచర్స్ కూడా అందరు బ్లౌజ్ బిట్లు, స్వీట్లు, పండ్లు, పూలు, సారాలు అన్నీ తీసుకొచ్చి అమ్మాయికి ఓడి నింపిండామండి. అన్నీ అక్కడ పెట్టినాము. పెట్టిన తర్వాత ఫస్ట్ మా మేడము ఓడిలో పెట్టిండండి. తర్వాత ఒక్కొక్క టీచర్గా అందరు కలిసి వాళ్ళు తెచ్చినదాన్ని అమ్మాయి ఓడిలో పెట్టిండండి. ఈ పసుపు కుంకుమ పెట్టేది ఎంతో చాలా మంచిదండి అమ్మాయికి. వాళ్ళు ఇంతకుముందే వాళ్ళ మమ్మీ వాళ్ళు మంచి రోజు చూసి ఇంట్లోనే పసుపు దంచి చేసిండండి. దాని తర్వాత మేము అందరు టీచర్స్ అందరు కలిసి అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి పెళ్లి కూతురు చేసి గిఫ్ట్ ఇచ్చి పంపినామండి అమ్మాయికి. అలానే చూడండి అందరు తెచ్చినది అందరు ఓడిల్లో పెట్టి అమ్మాయికి చేస్తున్నాము. చాలా మంచి అమ్మాయి అండి. 6 years నుంచి మా స్కూల్లో చేసింది అమ్మాయి. చాలా మంచి అమ్మాయి. ప్రతి ఒక్కరూ అమ్మాయికి అక్షంతలు వేసి ఆశీర్వాదం చేసిండండి. అలానే మా స్కూల్ సార్ అండి, ఆయన కూడా ఒక బ్రదర్ లాగా అమ్మాయికి పసుపు రాసి భద్రాచలం సీతారాముల వారి అక్షంతలు అన్నమాట. భద్రాచలం సీతమ్మ వారి అక్షంతలు రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట అక్షంతలు. అవి కూడా ఈ అక్షంతలలో కలుపుతున్నాము. ఇంతేమో టీచర్స్ కూడా అందరికి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసిండండి. ఈ హల్దీ ఫంక్షన్ చేసే వల్ల అమ్మాయికి పసుపు రాసి స్నానం చేసే వల్ల అమ్మాయికి లక్ష్మి కళ వస్తుందండి. అసలు పసుపు మన లక్ష్మికి
దేవుడికి సమానమైనదండి. మన ప్రతి ఒక్క పూజల్లో పసుపు కుంకుమం మనం పెడతామండి. అందుకే అమ్మాయికి చూడండి అందరు టీచర్స్ అందరూ పసుపు రాస్తుండ్రు. ఈ పసుపు వల్ల అమ్మాయికి ఉన్న కీడని పోయి మంచి కళ, లక్ష్మీ కళ వస్తుందండి. ఎప్పుడు చూడండి పెళ్లి పిల్లలు పసుపు రాసిన తర్వాత ఎంతో కళ, ఎంతో అందంగా తయారవుతారండి అమ్మాయిలు. అంత లక్ష్మీ కళ వస్తుంది పసుపు వల్ల. మన సాంప్రదాయం అండి ఇలా చేసేది. దాని తర్వాత ప్రతి ఒక్క టీచర్స్ వచ్చి అమ్మాయికి ఆశీర్వాదం చేసిండండి అక్షతలు వేసి. చూడండి సార్స్ కూడా ఒక ఆడపిల్ల, వాళ్ళ ఇంటి ఆడపిల్లలు చేసినట్టే వాళ్ళు కూడా పాల్గొన్నారండి. కొట్టింది సార్. నేను కూడా అమ్మాయికి స్వీట్ తినిపించి అక్షంతలు వేసినానండి. అమ్మాయి ఎప్పుడు కలకాలం నిండు నూరేళ్ళు కలకాలం మంచి ఉండాలని అందరూ. మేము కూడా ఎంతో హ్యాపీ అయినాము, అమ్మాయి కూడా చాలా హ్యాపీ అయినది. చూడండి అంత పసుపు రాసి, చూడండి కాళ్ళు చేతులు మెడకు అంతా రాసి పెట్టిండ్రు. రుద్దండి బాగా కాళ్ళకి చేతులకి అన్నిటికీ. అమ్మాయికి అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత దిష్టి తీస్తామండి, ఆర్తి తీస్తాము. ఆర్తి ఎందుకంటే దిష్టి తీయనుకోండి. చూడండి ముత్తైదులు కలిసి 5 మంది ముత్తైదులు కలిసి అమ్మాయికి ఆర్తి చేసినామండి. ఈ ఆర్తి చేసే వల్ల అమ్మాయికి ఉన్న కీడన్ని పోతుందండి. తర్వాత అందరూ నవ్వుకొని అంతా ఎంజాయ్ చేసినామండి, డ్యాన్స్ చేసుకొని ఎంజాయ్ చేసినాం. మా మేడం చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుంటండి. మా మేడం కలిసిందా డోలీ ఇద్దరు కలిసి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది చూడండి. తర్వాత మేడం నన్ను పిలుస్తుండ్రు, దా డ్యాన్స్ చేస్తారా అని. నేను కూడా వెళ్ళి మేడంతో పాటు కొద్దిసేపు డ్యాన్స్ చేసినానండి. అందరు టీచర్స్ అందరు కలిసి మంచి అమ్మాయికి ఎంతో హ్యాపీగా చేసి పంపినామండి అమ్మాయిని. తర్వాత అమ్మాయి అందరికీ భోజనాలు అరేంజ్ చేసిందండి. అందరు టీచర్స్కి భోజనాలు ఇచ్చి తాంబూలాలు ఇచ్చిందండి అమ్మాయి మాకు. దాని తర్వాత ఒక్కొక్క టీచర్స్ నిలబడి అమ్మాయితోటి అందరూ ఫొటోస్ తీసుకున్నామండి. గుర్తుగా ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తు ఉంటుందండి అమ్మాయి కూడా. ఇలా మా స్టాఫ్కు పెళ్లి పిల్ల చేసినామండి. అందరు టీచర్స్ కలిసి. మీకు ఎలా ఉందని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.